అన్న ఏంటి పరిస్థితి ఏంటి 40-50 రిటైర్ అయినటువంటి ఎంప్లాయీలు, డిఫెన్స్ ఎంప్లాయీలు, రైల్వే ఎంప్లాయీలు అంతా కూడా ఈరోజు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది 22A అంటే మరి ఎట్లా చూస్తారు దీన్ని? 22A అనేది ప్రజల రక్తం పీడ్చడానికే ఈ యొక్క జీవో వెళ్ళింది బయటికి. ఇక్కడ అర్థమైంది అదే. ఎందుకు అర్థమైంది అని అంటే, మా ఫ్రెండ్ మదర్కి ఆపరేషన్కి ఒక 30 లక్షలు అవసరం ఉండే. 30 లక్షలు అవసరం ఉండి పాపం తను ఒక ఇల్లు అమ్ముకోవడానికి చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అది చూసేసి, బాబు మీది నిషేధిత జాబితాలో ఉంది, మేము చేయలేము దీన్ని మీరు కరైన ప్రాపర్ డాక్యుమెంట్స్ చేసుకొని ఎన్ఓసి కావాలి అన్నారు. అదేంటి సార్, మేము మా ఫాదర్ కొన్ని కూడా 30-35 ఇయర్స్ అవుతుంది. అంతకన్నా ముందు ఓనర్స్ ఒక 20 ఇయర్స్, అంటే 50 ఇయర్స్ చరిత్ర గల ఈ ఇంట్లో కొత్తగా మీరు జీవో తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు ఇది తగదు సార్, మాకు అవసరం ఉన్నది, మా మదర్కి ఆపరేషన్ కావాలంటే బాబు నేను ఏం చేయలేను, ఇది గవర్నమెంట్ జీవో తీసిన జీవో, మీరు ఒక పని చేయండి ఎంఆర్ఓ దగ్గర పోండి అన్నాడు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే తను ఏమంటాడు, ఆర్డీఓ దగ్గర పోండి. ఆర్డీఓ దగ్గర పోతే జేసీ దగ్గర పోండి, జేసీ దగ్గర పోతే కరెక్ట్ దగ్గర పోండి. ఇంతమంది దగ్గర తిరగాలనా ఇది మేము తీసుకున్నది అంటే? ఇది మాకు శాపమా? అంటే ఇది ప్రజలకు శాపమే కదా. ఎందుకు తిరగాలి, దేనికి తిరగాలి? మా అవసరం ఏముంది? మేము 50 ఏళ్ళ చరిత్ర గల మా ఇల్లుని చెప్పకుండా చేయకుండా మీరు ఎవరు, మీకు ఎవరిచ్చిన అధికారం? అంటే మేము మల్కాజ్గిరి వాస్తవంలోము నిన్ను ఒక ఎంపీగా గెలిపించి ఈరోజు సీఎంగా చేసినందుకు మాకు ఇచ్చిన బహుమతియా నువ్వు? ఇది 22A జాబితా మాకు ఇచ్చిన బహుమతియా? ఇదేనా నువ్వు చేసింది రేవంత్ రెడ్డి? గతంలో హైడ్రా అన్నారు, ఆ ప్రాంతం అంతా కొంత భయాందోళన గురైంది, రియల్ ఎస్టేట్ కొంత పడిపోయినటువంటి. ఇప్పుడు 22A అంటున్నారు, తర్వాత మూసి అన్నారు. అంటే ఏది ఎట్లా చూస్తారంటే ఈ పరిపాలన మీద ఏమి కామెంట్? పరిపాలన అంటే ఇప్పుడు పరిపాలన అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టించాలి, సిరులున్న రాష్ట్రాన్ని నాశనం పట్టించాలి, తెలంగాణని దేనికి లేకుండా చేయాలి అన్నదే వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని బికారీ రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశం ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే బికాస్ ఆయన ఆంధ్ర పాలకుడు వ్యక్తి కదా, అది ఆయన సంబంధించింది అక్కడికించలే వస్తుంది, ఏ గైడెన్స్ వచ్చినా అక్కడికనే వస్తుంది. దాన్ని బట్టి దీన్ని నాశనం చేయాలి అంతే. మల్కాజ్గిరికి ఎన్నేళ్ళ చరిత్ర ఉంటుందన్న ఈ గ్రామానికి కానీ, మల్కాజ్గిరి ఊరికి పక్కన నేరేడుమెట్ కానీ అన్నీ? మల్కాజ్గిరి చరిత్ర ఇప్పుడు చరిత్ర కాదండి, ఇది దగ్గర ఒక 300 ఏళ్ళ చరిత్ర ఇది మల్కాజ్గిరికి. ఇప్పుడే కాదు, ఒక కుగ్రామం, చిన్న గ్రామం ఇది. అప్పటి నుంచి పట్టేదారులు, భూస్వాములు వీళ్ళందరూ ఏలిన ఈ మల్కాజ్గిరి ఇది కొత్త కాదు. ఇది రజాకాల మూవ్మెంట్లో కూడా ఇక్కడికి కొట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఆ చరిత్ర చాలా పెద్ద చరిత్ర అని మల్కాజ్గిరి. 22 అంటే ఇప్పుడు మీటింగ్ లో చెప్పారు పిచ్చోడు చేతికి రాయిచ్చిండ్రు, అంతే. పిచ్చోడు చేతికి రాయిచ్చు, ప్రభుత్వం తనకి ఇచ్చిండ్రు, ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. అదే ఆయన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత భావం ఉంటే ఈ పని చెయ్యడు. ఆయన కృతజ్ఞత భావం లేదు కాబట్టి, అరే ఈ మల్కాజ్గిరి వల్లనే నేను ఈరోజు సీఎం ప్లేస్ లో కూర్చున్నా, కనీసం ఈ మల్కాజ్గిరిని నేను ఒక న్యాయం చేయాలి. ఆయన న్యాయం చేసే మనిషి కాడైనా, ఆయన జస్ట్ ఏంటంటే బిజినెస్ దందా చేసుకోవాలి అంతే. దందా చేసుకోవాలి, దందా పెట్టుకోవాలి, నడిపించుకోవాలి, కాలం ఎలా తీసుకోవాలి, ఎట్లయినా చేసి ప్రజల రక్తం పీడించుకొని రేపు మేము వస్తామా రామా మాకు తెలియదు, ఉన్న రోజులు అయితే మేము పీడించుకొని పోవాలి. ఇప్పుడు ఏందన్న సడన్ గా ఇప్పుడు ఇప్పుడు అన్ని శ్రావణ మాసం లగ్గాలు ఉంటాయి, పిల్లల పెళ్ళో కొడుకు పెళ్ళో లేకపోతే కట్నాలు ఇచ్చుకోవాలనో, బంగారం రేటు పెరిగిపోతుంది, బంగారం చేయించుకోవాలని చెప్పి ఏదో ఆశ ఉంటుంది. మీరేమో మీ ఫ్రెండ్ తల్లికి ఆపరేషన్ అంటారు, పెళ్లి అంటే కూడా ఆపరేషన్ లాంటిదే కదా, ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు ఈ 22A జాబితా అనేది పబ్లిక్ ఎక్కువ మందికి అవేర్నెస్ ఇంకా రాలేదు. ప్రజల్లో అవేర్నెస్ వచ్చిన దాని తర్వాత 100% గవర్నమెంట్ కూలుతుంది, 100% గవర్నమెంట్ కూలిపోతుంది. ఎందుకంటే చాలా మందికి 22A జీవో తెలియదండి. ఇంకా తెలిసిన వాళ్ళు అలర్ట్ అవుతున్నారు, తెలిసిన వాళ్ళు వస్తున్నారు, 100% రోడ్డు మీదకి వస్తున్నారు. రేపు మనం ఇల్లు అమ్మేటప్పుడు కొనేటప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోతే కదా తెలుస్తుంది, 100% తెలుస్తుంది. రేపు తెలిసినప్పుడు గవర్నమెంట్ని నిలబెట్టాలా, కూల్చాలా? సార్ ఒకటి ఉంటుంది, భగవంతుని దగ్గర ఉంటుంది, అరే ఇచ్చేవాడు వాడే, తీసుకునేవాడు కూడా వాడే, కూల్చేవాడు కూడా వాడే. గవర్నమెంట్ కూడా ప్రజలు ఎక్కించేది ప్రజలే, వాళ్ళు దించేది కూడా ప్రజలే, అది గమనించుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 22A అంటే చాలా వరకు తెలియదు, చాలా వరకు తెలిసినటువంటి వాళ్ళు బాధపడతా ఉన్నారు. అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల పరిపాలన, 9 సంవత్సరాల నియంత పరిపాలన తొక్కేసి 2 సంవత్సరాల సుపరిపాలన చేసినామని చెప్పి రేవంత్ మాట్లాడుతూ ఉన్నాడు. జనాలు చూస్తూ ఉన్నారు, జనాలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది జనాలు చూస్తూనే ఉన్నారు. అటు హైడ్రా అని చెప్పేసి చాలా మంది ఆ రోజైతే మేము చాలా బాధ, హైడ్రా అంటే ఎట్లా అంటే పాపము
గృహప్రవేశం చేసుకుంటున్నారండి, ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకుంటే అర్ధనార్థంగా అందరిని బయటికి నెట్టి ఇల్లు కూల్చేస్తాడు. ఇది ఎంత దుర్మార్గం ఇది. అది 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 సౌరపాలన. అది ప్రజలకు మేలు చేస్తున్నావా? ఈరోజు 22A జీవో తీసుకొచ్చిన నువ్వు మేలు చేస్తావా? నాకు భక్తులు వీల్చేదా? ఇప్పుడు వాడు ఎన్ఓసి దేవాలని అనుకుంటే ఇది ఏంది? కేవలము అఫీషియల్ జోబులు నింపాలి, అఫీషియల్ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి రావాలి. ఇది అంతే, కేవలం కలెక్షన్ చేసుకోవడానికి ఈ జీవో. సార్ పనులు ఒకటి పని 150 డివిజన్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇప్పుడు 3 ప్రాంతాలుగా చేస్తే 3 కమిషనరేట్లు చేస్తే 300 డివిజన్లు. ఎలా ఉండబోతా ఉంది ఎలక్షన్? ఏమన్నా రంజు మీద ఉండే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ కి మేము గెలుస్తామంటారు వాళ్ళు. 100% ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు జరగాలండి? ఇది ఎప్పుడో జరగాలి. 1 year బ్యాక్, 1.5 year బ్యాకే జరగాలి ఎలక్షన్. ఇంకా దాన్ని నాలుస్తున్నారంటే మీ మనసులో భయం ఉంది. ఈ ఎలక్షన్ పెడితే 100% మేము ఓడిపోతాము. జరిగేది కూడా అదే జరుగుతుంది. జిహెచ్ఎంసీలో 100% బీఆర్ఎస్ 1 number ప్లేస్ లో వస్తుంది. వాళ్ళకు నామ్ నిశాన లేకుండా పోతుంది. సీనియర్ సిటిజన్స్ కూడా కొంతమంది మనతో పాటు ఉన్నారు. సార్ ఎప్పుడు కొన్నారు సార్ ఈ ఫ్లాట్ మీరు? ఇది 1979లో నేను ఈ మల్లికార్జున నగర్లో ప్లాట్ కొనడం జరిగింది ఇది. సో ఇప్పటికీ దగ్గర 60 సంవత్సరాలు అయిందండి. 2008లో మాకు నోటీసెస్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి, ఇది అండర్ యుఎల్సి కింద ఉంది కాబట్టి మీరు వెకేట్ చేయవలసి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఇమీడియట్లీ కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకోవడం కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత అప్పటికి చాలామంది లోన్స్ తీసుకుని, బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అప్పటికి మేము తీసుకున్నప్పుడు పంచాయతీ ఉండేది. ఆ పంచాయతీలో మాకు అప్రూవల్ కూడా ఇచ్చారు. తర్వాత మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీ కూడా అప్రూవల్ ఇచ్చారండి. తర్వాత అన్నీ కూడా రోడ్లు, కరెంటు, డ్రైనేజెస్ అన్నీ రావడం కూడా జరిగింది. మా కాలనీలో మా మొత్తం మల్లికార్జున నగర్ అనేది పెద్ద కాలనీ. మల్కాజ్గిరి కాలనీలో కల్లా మాది మల్లికార్జున నగర్ చాలా పెద్ద కాలనీ కాబట్టి దగ్గర 10,000 మంది మేము ఉంటాము అక్కడ. సో దట్ అందుకని మాకు ఈ 22 ఈ మధ్యలో వచ్చింది. ఈ 22 రావడం వల్ల మాకు చాలా మాకు రిజిస్ట్రేషన్ కావటం లేదు. సో దట్ అందుకని దీన్ని గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఇమీడియట్లీ దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. యుఎల్సీలో మరి అప్పుడు యుఎల్సీలో ఉండే కదా సార్, తర్వాత స్టే తెచ్చుకున్నారు, తర్వాత ఏమైంది? స్టే తెచ్చుకున్న తర్వాత కోర్టు చుట్టూ మేము తిరుగుతూనే ఉన్నాము. తర్వాత మళ్ళీ మేము రాజశేఖర రెడ్డి గారిని మేము కలిసి ఆయన్ని తీసుకుని కలెక్టరేట్ కూడా వెళ్ళి కలెక్టర్తో మాట్లాడడం వల్ల ఈ స్టే ఆర్డర్ ఎంతవరకు వచ్చింది, దీన్ని మీరు ఎందుకు మళ్ళీ వెయ్యలేదు, కౌంటర్ ఎందుకు వేయలేదు దీని గురించి అని చెప్పారు. దాని గురించి మళ్ళీ కౌంటర్ కూడా వేయడం జరిగింది. ఇది కౌంటర్ అది ఆన్లైన్లో ఉంది ఇప్పుడు అది. సో దట్ ఎప్పుడైనా అది జరగచ్చు. ప్రభుత్వానికి ఏం చెప్తారు ఈ యొక్క 22A మీద? 22A అనేది రద్దు ఇమీడియట్లీ చేయాలి. చేస్తేనే కానీ ప్రజలు బాగుపడరు. ఇది ప్రజలైతేనే, ప్రజలు ఉంటేనే మీరుంటారు, ప్రజలు లేకపోతే మీరు ఉండరు. అక్కడ మల్లికార్జున నగర్ అని ఒక కాలనీ ఉన్నది. ఆ కాలనీకి అప్పుడున్నటువంటి యజమాని ఉన్నాడు కదా, ప్లాట్లు చేశాడు, ప్లాట్లు వేసి అమ్మాడు. ఎప్పుడు 78లో 78లో మేమందరం అక్కడనే రైల్వే ఎంప్లాయీస్ కనుక మేము దగ్గర ఉంటుందని అందరము ఆ ప్లాట్లు కొనుక్కున్నాము. కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమి ఓనర్ వచ్చిండు, ఓనర్ సైన్ చేసినాడు, మేము సైన్ చేసినాము. గవర్నమెంట్ కూడా ఇది ఎటువంటి సందర్భంలో గవర్నర్కి సంబంధించింది కాదు, ఇదే మీ ఇనాం భూమి కాదు, ఇది మీ ఈ జమీందారు భూమి అని ఆయన సైన్ చేసి దాంట్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ రిజిస్టర్ అయిపోయి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. మేము ఇల్లు కట్టుకున్నాం. తదుపరి 5 సంవత్సరాల లోపల అన్ని కాలనీ ఏర్పడ్డది. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా 35 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడుతున్నాం. డెవలప్ అయింది, డ్రైనేజ్ అయింది, అన్నీ అయినాయి. ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ కూడా మాకు అడగలేదు, మాకు గవర్నమెంట్ ఏ నోటీసు ఇవ్వలేదు ఈ జాగా నీది కాదని. ల్యాండ్ మీది కాదంటారుగా, జాగా ప్రభుత్వం అంటారుగా. ఇప్పుడు 22A మీ జాగా కాదు, ప్రభుత్వాన్ని. నేను చెప్పింది నువ్వు ఏం విన్నావు సార్? మేము ఈ ల్యాండ్ లార్డ్ దగ్గర కొనుక్కున్నాము. మేము కొన్న తర్వాత ల్యాండ్ లార్డ్ మాకు అమ్మిండు. ల్యాండ్ లార్డ్కి మేము డబ్బులు కట్టినాము, రిజిస్ట్రేషన్ అయింది. అది ఎవరిది అవుతుంది? అప్పుడు మాది అవుతుంది కదా. మేము ఉండబట్టి 30 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాం కదా. ఇప్పుడు మేము అంతా రిటైర్డ్ అయిపోయినాము, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ ఇల్లు మాది కాదంటే పిల్లలు ఏం కావాలా, మా అవస్థ ఏం కావాలా? మాది కాదని చెప్పడానికి ప్రభుత్వం హక్యం ఉన్నది.
ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలి? అమ్మనీకి పోరాని కాదు, అవునా కదా? పిల్లలకు మాదే అని చెప్పడానికి వీలు లేదు. ఆ పద్ధతి తీసుకొచ్చినారు. మీకేం హక్కు ఉన్నది చెప్పు ప్రభుత్వానికి? మేము ల్యాండ్ లార్డ్ దగ్గర కొనుక్కున్నాక 40 సంవత్సరాల తర్వాత అది మీ నీది కాదు అనడానికి హక్కేమున్నది? ఎన్నేళ్ల కష్టం సార్, అంటే ఒక ఇల్లు అనేది అందరికి సామాన్యునికి అందరికి కట్టుకొని 35 సంవత్సరాలు అయింది, కొన్ని 40 సంవత్సరాలు అయింది. అది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఆ భూమి నీది కాదు గవర్నమెంట్ అన్నాడు చెప్తే మేము ఎక్కడ పోవాలా? ఇది గవర్నమెంట్ చేసినది చాలా తప్పు, ఆలోచించుకోండి. లేకుంటే దాన్ని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మాకు ఈ బాధ ఈ విముక్తి కలిగించాలని మీతో మనవి చేస్తున్నారు.